చేస్తున్నవారు. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అడుగడుగునా ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కేడర్. 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యా వికాస్, సూర్య విద్యా సంస్థలు. పదవ తరగతి ఫలితాల్లో బొట్టాయిగూడెం మండలం ఫస్ట్ వచ్చిన విద్యారోహణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. పోలవరం స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ముడియం సూర్యచంద్రరావు. కామవరపుకోటలో ఎటువంటి ఆధారాలు లేని 1,59,000 రూపాయలు స్వాధీనం చేసుకున్న అధికారులు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నందు వార్షికోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు. రెండవ రోజు అయ్యప్ప స్వామి వారికి 18 పూజ నేత్రపర్వంగా జరిపారు. కేరళకు చెందిన మధు నంబూద్రి స్వామీజీచే తాంత్రిక పద్ధతిలో పడి పూజ చేశారు. ఆలయ శాశ్వత అభివృద్ధి కమిటీ చైర్మన్ కీసరి రామిరెడ్డి, మమతా దంపతులు, ఆలయ అర్చకులు తమ్మన వెంకటేశ్వరరావు, నక్కలపూడి సూర్యచంద్రరావు, చిన్ని వాసుస్వామి, కొల్లపర కృష్ణారావు, గంగు జగన్మోహన్ రెడ్డి, అంజన్రావు, మాల్యాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భారీ స్థాయిలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. పూర్ణాహుతి అనంతరం అన్నదానం చేశారు. చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత జంగారెడ్డిగూడెం మండలం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ర్యాలీగా చింతలపూడి మండలం ప్రగడవరం చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో భారీగా మోటార్ సైకిల్ ర్యాలీతో ప్రదర్శన చేశారు. అడుగడుగున రోషన్ కుమార్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలు, ప్రజల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధ్య ఆంజనేయ ఆలయం వద్ద రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నిన్న ఏప్రిల్ 21న నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరి నేను బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. నేను ఎప్పుడు కూడా ఊహించలేదు మరి నేను తెలుగుదేశం తరఫున చింతలపూడికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని. ఈ విషయంలో నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఏప్రిల్ 22 మరి మేమందరం కూడా ఇక్కడికి శ్రీ మద్దాంజనేయ స్వామి గుడి దగ్గర రావడం జరిగింది. మనందరికీ తెలుసు స్వామి గారు ఎంత శక్తివంతులో. మరి ఇక్కడికి వచ్చిన వారు అనుకున్న మొక్కులు కానీ కోరికలు కానివ్వండి తీరుతాయని అందరూ నమ్మకం ఉంది. మరి ఇక్కడికి వచ్చి మరి ఆ స్వామి గారి బ్లెస్సింగ్స్ ని తీసుకోవడం జరిగింది. మరి ఇది చూసుకొని ఇక్కడ నుంచి మేము రంగాపురం వెళ్లి మరి ఈ రోజున 10:47 నా యొక్క నామినేషన్ చింతలపూడి అభివృద్ధి కొరకై, చింతలపూడి యువత కొరకై, చింతలపూడి భవిష్యత్తు కొరకై వేయబోతున్నాను. కావున మీరందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ నామినేషన్ ప్రక్రియని విజయవంతం చేసి అందరూ కూడా క్షేమంగా వచ్చి ఇళ్ళకి క్షేమంగా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, అలాగే మిషన్ హోప్ ఫ్యామిలీ మెంబర్స్ కి, నా కుటుంబ సభ్యులకి, అలాగే ఓటర్ మహాశయులకి, మీడియా మిత్రులకి నా యొక్క కృతజ్ఞతలు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అసెంబ్లీ నియోజకవర్గం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సరియం రామ్మోహన్ సోమవారం ఐటీడీఏ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా గిరిజన పేదల హక్కుల రక్షణ కోసం, వారి జీవన ప్రమాణాల పెరుగుదల కోసం పార్టీ అనేక పోరాటాలు చేసిందని అన్నారు. రోడ్ల సమస్య, వైద్య, విద్యుత్ సమస్యల పైన అనేక పోరాటాలను పార్టీ నడిపిందని అన్నారు. దాని ఫలితంగా ఏజెన్సీలో అనేక సౌకర్యాలు ప్రజలు అనుభవిస్తున్నారని తెలిపారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి కోసం నీతి నిజాయితీతో పనిచేస్తానని, సమస్యల పరిష్కారం కాని పక్షంలో ప్రజలతోటి ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి సుధాకర్, ధర్మల సురేష్, వెట్టి సుబ్బన్న, శ్రీనివాస్, కారం రాఘవ, కేవి రమణ, పిల్లత, వెట్టి భారతి తదితరులు పాల్గొన్నారు. తారీఖున జరిగే ఎన్నికలలో పోటీ చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికలలో భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం జరిగేటటువంటి పోరాటాలలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజలతో ప్రజా పంద ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో నేడు ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్యల
సమస్యల్ని ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో పెద్ద ఎత్తున డిమాండ్ చేసి పరిష్కారం కోసం ఉద్యమించడానికి నేడున్నటువంటి పాలకవర్గ పార్టీలు ఏవి కూడా పనిచేయకుండా కార్పొరేట్ పెట్టుబడిదారులకు మాత్రమే పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక విప్లవ స్ఫూర్తితో ఈ ప్రాంతాన్ని పోలవరం నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం మా పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పనిచేస్తూ ఉద్యమిస్తున్నటువంటి తరుణంలో ఈ చట్టసభలలో అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతా ఉంది. ఇవాళ ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులు కార్పొరేట్ పెట్టుబడిదారుల కనుసన్నంలో పనిచేస్తా ఉంటే దానికి విరుద్ధంగా ప్రత్యామ్నాయ న్యూ డెమోక్రసీ ఇవాళ ఎన్నికలలో పాల్గొంటా ఉన్నది. అదే విధంగా అన్ని ప్రాంతాలలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ప్రజా హక్కుల మీద ఉద్యమించడానికి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయమని డిమాండ్ చేయడానికి ఈ ఎన్నికలలో శాసనసభ ఎన్నికలలో పాల్గొని రేపు మేము గెలుపొందితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ప్రజల్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఈ ఉద్యమించే నాయకత్వాన్ని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. బొట్టాయిగూడెం మండలంలో విద్యారోహిణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో విజయ దుందుబి మోగించారు. 600 మార్కులకు గాను 573 మార్కులతో మండల ఫస్ట్ కోసూరి శృతి నిలిచింది. అదేవిధంగా 567 మార్కులతో మండల సెకండ్ గా గొడుగు మనోజ్ కుమార్ నాయుడు, 560 మార్కులతో మండల థర్డ్ వచ్చిన పాండియన్ పవిత్ర అనురాధలు నిలిచారు. అలాగే పరీక్ష రాసిన 23 మంది విద్యార్థులలో 12 మందికి 500కు పైగా మార్కులు సాధించినట్లు విద్యారోహిణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ కొండేపాటి రామకృష్ణ తెలియజేశారు. విద్యారోహిణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బొట్టాయిగూడెం ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటి రికగ్నైజ్డ్ స్కూల్గా 2003-04లో స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు 21 సంవత్సరాలుగా అనేక మంది పేద మధ్యతరగతి సాధారణ కుటుంబాల నుంచి ఉన్న పిల్లల్ని వజ్రాల్లా తీర్చిదిద్దుతూ అనేక మంది ఇక్కడి నుంచి చదువుకుని బయటకు వెళ్ళిన విద్యార్థులు విదేశాల్లో స్వదేశంలో కూడా ఉన్నతమైన ఉద్యోగాల్లో ఇంజనీర్స్గా, డాక్టర్స్గా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్గా అనేక రంగాల్లో సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరి యొక్క లక్ష్యం ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, కానీ సంతోషాన్ని, సమరసతా భావాన్ని, సేవాభావాన్ని పెంపొందించడం అనేది ఒక మెయిన్ థీమ్గా పెట్టుకుని మన ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది. అలాగే ఈ రోజు SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఓవరాల్ రిజల్ట్స్లో టాప్ స్కోర్ 573/600 కోసూరు శృతి, అలాగే గొడుగు మనోజ్ కుమార్ నాయుడు 567/600 మండల్ సెకండ్, అలాగే పాండ్యన్ పవిత్ర 560 మార్క్, అలాగే పాల అనురాధ 560 మార్క్, పాసిం హర్షిత 567/600కి వీళ్ళు హైయెస్ట్ పెర్ఫార్మెన్స్. అంటే వీళ్ళందరూ కూడా 550 పైన మార్కులు సాధించారు. మనం కేవలం 10వ తరగతి టీం 23 మందితో మనం ఎగ్జామినేషన్స్ రాయడానికి వెళ్తే ఒక్కరు తప్ప 22 మంది ఫస్ట్ క్లాస్ మార్క్స్తో పాస్ అవ్వడము, 12 మందికి పైగా 500 మార్కులు సాధించడము, మ్యాథ్స్లో 3 విద్యార్థులకి 100 రావడము, తెలుగులో లాంగ్వేజ్లో జనరల్గా 100 మార్క్స్ రావడం అనేది అసాధారణం. 4 విద్యార్థులు తెలుగులో 100 మార్క్స్ సాధించడం, ఇది అంటే ఒక టీం వర్క్. తల్లిదండ్రులు, పిల్లలు, అలాగే ఉపాధ్యాయులు వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని పరస్పర సహకారంతో సాధించినటువంటి విజయం ఇది. ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఎందుకు మనం మళ్ళా పబ్లిక్లో ఉన్న తల్లిదండ్రులకి, విద్యార్థులకి తెలియాల్సిన అంశం ఏంటంటే, ఒక రూరల్ ఏరియాలో ఉంటూ సాధారణమైన విద్యార్థులతో సాధించిన అసాధారణ విజయం అని చెప్పక తప్పదు. అలాగే వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేద దిగువ మధ్య తరగతి పిల్లలు తక్కువ ఫీజెస్ తోటి, అంటే డే స్కాలర్ ఫీజెస్తోనే రెసిడెన్షియల్ సిస్టంలో చదువుకునే విధంగా ఒక డిజైన్ చేసి అతి తక్కువ ఫీజు తోటి, నామినల్ ఫీజెస్ తోటి మనం ఇక్కడ వీళ్ళందరికీ ఇటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. మోర్ పర్టికులర్లీ ఆడపిల్లలు ఎప్పుడు స్కూల్ టాపర్స్గా నిలవడం అనేది చాలా సంతోషకరమైన అంశం. తల్లిదండ్రులు మేము దీని ద్వారా మనం ఏదైతే ఈ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కానీ మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆడపిల్లల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తే, ఉన్నత చదువుల వరకు తీసుకెళ్తే వాళ్ళు ఈ దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయిలో వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిని అందుకుంటారని. మన రూరల్ ఏరియాలో ఏం చేస్తామంటే, ఇంటర్మీడియట్, డిగ్రీ అయిన వెంటనే మ్యారేజ్ చేద్దాం అనుకుంటారు. అది తప్పు. ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పడం కోసమే ఈ స్కోర్ గురించి, వీటి గురించి మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఎవరైతే బాలురు ఉన్నారో, అబ్బాయిలు ఉన్నారో, తల్లిదండ్రులు గమనించాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళ దారి తప్పకుండా ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో, గాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి అవైల్ కాకుండా దానికి దూరంగా ఉంచుతూ, సెల్ ఫోన్కి దూరంగా ఉంచుతూ, ఒక క్రమశిక్షణ కలిగిన, ఒక నిజాయితీ కలిగిన, ఒక మంచి క్వాలిటీ కలిగిన పౌరుడిగా తీర్చిదిద్దడం కోసం తల్లిదండ్రులు ఖచ్చితంగా అబ్బాయిలను కూడా మోటివేట్ చేయాలి. ప్రతి క్షణము పాఠశాల ఉపాధ్యాయులు,
వారు చెప్పింది తూచా తప్పకుండా పాటించడము, తల్లిదండ్రులను గౌరవించడము, ఆయా కుటుంబాల్లో ఉన్న పెద్దలను గౌరవించడము, సమాజంలో ఉన్న అందరినీ కలుపుకుని వెళ్ళడము, అందరి మధ్యలో ఒక సయోధ్యని తీసుకురావడము, సేవాభావాన్ని డెవలప్ చేసుకోవడము, బాల్యం నుంచి అలవాటు చేయాలని మీ అందరినీ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ, జై హింద్, జై భారత్. ఈ యువతరం నేటి బాలబాలికలే రేపటి తరం నాయకులు కాబట్టి, రేపటి తరం ప్రొఫెసర్స్ కాబట్టి, రేపటి తరం ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళకి మనం మరికొంత వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వాళ్ళని మరిన్ని ఉన్నత శిఖరాలకు వెళ్ళే విధంగా అందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించాలని మనసా వాచా కర్మ కోరుకుంటూ విద్యారోహిణి విద్యా సంస్థల తరపున మరొకసారి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అని అన్నారు. చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆదయ్యకు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం రోజు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను బీఫామ్ తీసుకోవడం జరిగింది ఉండవల్లి నివాసంలో. మరి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. ఎటువంటి రాజకీయమైన బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ నాది. అలాంటిది చింతలపూడికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్ చేసిన తర్వాత మరి నిన్న బీఫామ్ తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున ఏప్రిల్ 22వ తారీఖున 10:47 మరి పెద్దలందరూ కూడా మరి ముహూర్తం బాగుందని చెప్పి నిర్ణయించిన తర్వాత ఈ రోజు మరి పొద్దున మధ్యాంజన స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామి గారిని దర్శించుకొని తర్వాత రంగాపురం వచ్చి అక్కడ సత్యనారాయణ స్వామి గారిని దర్శించుకొని మరి పూజ చేయించుకొని అక్కడ నుంచి మొదలుపెట్టిన ర్యాలీ మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు స్వచ్ఛందంగా 4 మండలాల నుంచి యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి వేలాది మందిగా తరలి వచ్చారు. దీన్ని బట్టి ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించుకున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి సైకిల్ గుర్తు మీద ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి క్లియర్ గా అర్థమవుతా ఉంది. అలాగే నేను ఎప్పుడు కూడా ఊహించలేదు ఇంత వేలాది మంది జనాలు రావడం నిజంగా ఇది కళా నిజం అన్నట్టు కనిపిస్తా ఉంది. కేవలం ఫాతిమాపురం అడ్డు రోడ్ నుంచి మరి ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ రావడానికి 2 గంటల పైన పట్టింది. మరి అలాగే ఇక్కడికి వచ్చి నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇవ్వడం జరిగింది. అంతా కూడా చాలా స్మూత్ గా జరిగింది. మరి ఈ విషయంలో నాకు సహకరించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పెద్దలకు, మరి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా మిత్రులకి అందరికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఉమ్మడి అభ్యర్థి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారి నామినేషన్ వేయటం జరిగింది. మరి మీరు చూశారు, మొన్న 20వ తారీఖు వైసీపీ నామినేషన్ కూడా వేయటం జరిగింది. ఈరోజు మరి సొంగ రోషన్ కుమార్ గారి నామినేషన్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన స్వయంగా టికెట్ ఫస్ట్ లిస్ట్ లో ఇవ్వటం జరిగింది. అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ఎంఆర్పీఎస్ నాయకుల అందరి సమక్షంలో ఇవాళ ఉమ్మడి అభ్యర్థి శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి యొక్క నామినేషన్ ని ఈ రోజు రిటర్నింగ్ అధికారి గారికి దాఖలు చేయటం జరిగింది. ఈ రోజు చూసినట్లయితే ఈ ప్రదర్శన గాని లేదా ర్యాలీ గాని, కార్యకర్తల ఉత్సాహం గాని ఇవన్నీ చూసినట్లయితే సొంగ రోషన్ గారు మన చింతలపూడి నియోజకవర్గంలో అత్యంత వేలాది ఓట్ల మెజారిటీ తోటి ఈ రోజు నెగ్గే విధంగా వాతావరణం కనిపిస్తా ఉన్నది. జంగారెడ్డిగూడెంకు చెందిన సూర్య విద్యా సంస్థలో 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. 600 మార్కులకు గాను లిఖిత స్థాయి 590 మార్కులు సాధించినట్లు సూర్య విద్యా సంస్థల అధినేత సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. 87 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా 84 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. విద్యార్థులకు పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 30 మంది విద్యార్థులకు 500 మార్కులకు పైబడి ఉత్తీర్ణత సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నాకు 600 కి 590 మార్క్స్ వచ్చాయి. దీని అంతటికి కారణమైన సూర్య విద్యా సంస్థలకి, మా ప్రిన్సిపల్ సార్ కి, ప్రిన్సిపల్ మేడం కి, స్టాఫ్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజు విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాలలో సూర్య విద్యార్థులు విజయ దుందుభం వహించడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా సూర్య విద్యా సంస్థల చదివిన విద్యార్థులు 87 మెంబర్స్, 84 మెంబర్స్ పాస్ అవడం జరిగింది. మా హైయెస్ట్ మార్కు 590 మార్క్స్ అవుట్ ఆఫ్ 600, 590. జి సాయి లిఖిత, కంగ్రాచులేషన్స్ టు సాయి లిఖిత, నిఖిత సాయి కంగ్రాచులేషన్స్. అలాగే 590 కాకుండా 87 మెంబర్స్ లోనే అరౌండ్ 30 మెంబర్స్ కి అబౌవ్ 500 రావడం జరిగింది.
అలాగే 590, 580, 576, 557 ఈ విధమైన మార్కులతో సూర్య విద్యార్థులు ఈ అప్లాండ్ ఏరియాలోనే అలా విజయదుందు మోగించడం జరిగింది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఇంటర్ ఫలితాలు ఏ విధంగా అయితే విజయాలు సాధించామో అదే విజయ పరంపరని 10th క్లాస్ లో కూడా మేము సాధించడం అనేది మాకు గర్వకారణం. ఈ ఫలితాలు సాధించడంలో కృషి తెలిపినటువంటి మా అధ్యాపకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఇయరే కాదు, రాబోయే సంవత్సరాల్లో కూడా ఇలాంటి ఫలితాలను మేము సాధిస్తామని మేము సగర్వంగా అందరికీ తెలియజేస్తున్నాము. సూర్య విద్యా సంస్థలు అంటేనే ఆ రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించడంలో మేటి. ఇది గతం కాదు, ఇప్పుడు కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రధానోపాధ్యాయురాలు లవ్ కుమారి తెలిపారు. చింతలపల్లి ప్రశాంత్ కు 580 మార్కులు రాగా, కుందు మోహన్ సతీష్ కు 578 మార్కులు, గండి రాకేష్ కు 574 మార్కులు వచ్చినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పోలవరం నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మొడియం సూర్యచంద్రరావు నామినేషన్ వేశారు. టీడీపీ రెబెల్ గా మొడియం సూర్యచంద్రరావు నిలిచారు. ఉమ్మడి కూటమి నుంచి ఆయన పోలవరం టికెట్ ఆశించారు. చివరి నిమిషం వరకు విశ్వ ప్రయత్నం చేసినట్లు సమాచారం. సోమవారం ర్యాలీగా తరలి వెళ్లారు. కేఆర్పురం ఐటీడీఏ వద్ద నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆది నుంచి తమ కుటుంబం రాజకీయంగా ఉంటూ వచ్చిందని, తన తాత ఎమ్మెల్యేగా చేసినట్లు చెప్పారు. పోలవరం నియోజకవర్గంలో అన్ని సమస్యలపై తనకు అవగాహన ఉందని తెలిపారు. టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. జై మడియం జై మడియం
అందరికీ నమస్కారం అండి. నా పేరు మొడియం సూర్యచంద్రరావు. ఈ రోజు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అలాగే మా ఫ్యామిలీ మాది నుంచి కూడా రాజకీయ నేపథ్యం గల కుటుంబం. మా నాన్నగారు సర్పంచ్ చేశారు, మా పిన్ని గారు ఎంపీపీ చేశారు, అలాగే మా తాతగారు గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. వారిని చూసుకుంటూ నేను పెరగడం జరిగింది. అందులో భాగంగానే నేను ప్రజలకు ఎంఎస్సీ చదువుకుని వ్యవసాయం చేస్తున్నప్పటికీ ప్రజలకు ఇంకా ఏమైనా చేయాలని ఆలోచనతో నేను కూడా రాజకీయాలు వచ్చి ప్రజలకు ఏమైనా చేద్దామని అనుకున్నాను. అలాగే ప్రతి నియోజకవర్గంలో నేను స్థానికుడు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యల మీద నాకు అవగాహన ఉంది. అలాగే మన నియోజకవర్గంలో మేజర్ గా పోలవరం నిర్వాసితుల సమస్య ఉంది. వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చారు కానీ వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించని పరిస్థితి. రాజీనామా చేయలేదు సార్. స్వతంత్ర అభ్యర్థి చేశాను. స్వతంత్ర అభ్యర్థి పార్టీలో రాజీనామా చేయకుండా చేస్తే టీడీపీ అధిష్టానాన్ని ధిక్కరించి మీరు పోటీ చేస్తున్నట్టే కదా. సభ్యత్వానికి రాజీనామా ఇప్పుడు చేసే నేను ఇండిపెండెంట్ గా చేశానండి. సహజంగా రాజకీయాలంటే అంగబలం ఆర్థిక బలం ఈ రెండు కీలకం. మీకు అంగబలం ఆర్థిక బలం ఈ రెండు ఉన్నాయా? నాకు అంగబలం ఆర్థిక బలం అంగబలం ఉంది. ఆర్థికంగా పర్వాలేదు. నాకు ఏంటంటే మా కుటుంబ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనే అందరితో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల వల్ల నా స్నేహం గాని, నేను వ్యవసాయ రీత్యా రైతు వారి గాని, వ్యాపారస్తులతో గాని, కింద పనిచేసే వర్కర్స్ దగ్గర నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందరితో కలివిడిగా ఉండడం వల్ల అది నాకు ఈ రోజు అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను రాజకీయాన్ని. 10వ తరగతి ఫలితాల్లో జంగారెడ్డిగూడెంకు చెందిన విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 600 మార్కులకు గాను కె అభిజ్ఞ, భాస్కర్ బెన్సన్లు 593 మార్కులు సాధించినట్లు తెలిపారు. 590కి పైబడి ముగ్గురు, 580కి పైబడి 18 మంది, 570 మార్కులకు పైబడి 39 మంది, 560 మార్కులకు పైబడి 58 మంది, 550 మార్కులకు పైబడి 83 మంది, 500 మార్కులకు పైబడి 154 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంపై విద్యా వికాస్ డైరెక్టర్ సతీష్ చంద్, కరెస్పాండెంట్ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా ఉపాధ్యాయ బృందానికి, యాజమాన్య వారికి శుభాకాంక్షలతో అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రకటించినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా విద్యా వికాస్ విద్యార్థులు మంచి ఫలితాలతో మన ప్రాంతంలోనే మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. అత్యధికంగా 593 మార్కులతోటి ఇద్దరు విద్యార్థులు 593 మార్కులు సాధించడం జరిగింది. ఒకళ్ళు అభిజ్ఞ, రెండు జాన్సన్. వీళ్ళిద్దరికి 593. అలానే 590 పైన మార్కులు 592 తోటి ఇంకొక విద్యార్థి. అలా 590 మార్కులు పైబడి ముగ్గురు. అలానే 580 పైబడి మార్కులు సాధించిన వాళ్ళు 18 మంది. 570 పైన సాధించిన వాళ్ళు 41 మంది. అలా 550 మార్కులు పైన సాధించిన వాళ్ళు 82 మంది. అదే విధంగా 500 పైన మార్కులు సాధించిన వాళ్ళు 164 మంది. ఇది చాలా అత్యధికమైనటువంటి ఫలితాలు. ఈ ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులకు, అలానే దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి, అలానే కష్టపడి ఈ రిజల్ట్ సాధించడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకి అందరికీ అభినందనలు. ఇలానే గత వారం ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్లో కానివ్వండి, ఇవాళ ప్రకటించినటువంటి 10వ తరగతి ఫలితాల్లో కానివ్వండి, మా విద్యా వికాస విద్యార్థులు అత్యధిక మార్కులతోటి మన ప్రాంతంలోనే, మన జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ మంచి ఫలితాలు సాధించారు. వాళ్ళందరికీ మరొకసారి అభినందనలు. అలానే ఫ్యూచర్లో కూడా ఇటువంటి మంచి ఫలితాలు సాధించి మన ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా మా వంతు సహకారం మేము కృషి చేస్తామని తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా సోమవారం ఒక వ్యక్తి వద్ద నుండి ఎటువంటి ఆధారాలు లేని 1,59,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెక్పోస్ట్ అధికారి మొహమ్మద్ మొహిద్దీన్ తెలియజేశారు. మువ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన ఆటోలో వెళ్తున్న వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్ఐ స్వామి ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేయబడుతుందని చెప్పారు. వాహనాల తనిఖీలలో పోలీసు సిబ్బంది కె రామకృష్ణ, సూర్యనాయక్, ఎ సుధీర్, ఎం నాగార్జున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అడుగడుగునా ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కేడర్. 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యా వికాస్, సూర్య విద్యా సంస్థలు. పదవ తరగతి ఫలితాల్లో బుట్టాయిగూడ మండల ఫస్ట్ వచ్చిన విద్యారోహణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్.
పోలవరం స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ముడియం సూర్యచంద్రరావు. కామవరపుకోటలో ఎటువంటి ఆధారాలు లేని 1,59,000 రూపాయలు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.